హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నానండి. పాత బంగారంలో రకాలు కూడా ఉంటాయండి. మనకు బాగా తెలిసిన గోల్డ్ స్మిత్ ఉంటారు కదండి, వాళ్ళ దగ్గర చేయించినప్పుడు ఒక వాల్యూ ఉంటుంది. మనం కొత్తగా వెళ్ళి చేయించుకున్న వాళ్ళ దగ్గర వచ్చే వాల్యూ వేరుగా ఉంటుంది. గోల్డ్ షోరూంలో కొన్న బంగారం కూడా వాల్యూ మారుతుందండి. ఇలా 3 రకాలైతే ఉంటుందండి పాత బంగారంలో. 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ బ్యాక్ అయితే అందరూ గోల్డ్ షోరూమ్కి అయితే వెళ్ళేవాళ్ళు కాదు కదండి. బాగా తెలిసిన వాళ్ళ దగ్గరే బంగారం చేయించుకునేవాళ్ళు. అలాగే మా మదర్ ఒక 20 సంవత్సరాల క్రితము 24 గ్రాముల్లో బంగారం చైన్ అయితే చేయించుకున్నారండి. అది బాగా పాత మోడల్ అవటం వల్ల కొత్త చైన్ అయితే తీసుకున్నారు. ఆ పాత బంగారాన్ని మార్చి పిల్లలకి చైన్ తీసుకోవాలి అనుకున్నాను. అలాగే తీసుకున్నానండి. మేము ఆ చైన్ని ఖజానాకి తీసుకెళ్ళామండి. అయితే వాళ్ళు వెయిట్ చూసారండి. 24.4 గ్రామ్స్ అయితే ఉందండి. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ముందు కరిగించాలి, దాంట్లో ఏదైనా డస్ట్ ఉంటే తీసేయాలి, వెయిట్ ఎంత వచ్చిందో చెక్ చేయించుకోండి అన్నారు. అదే షోరూంలో కరిగించడం కూడా జరిగిందండి. వెయిట్ అయితే 23.387 గ్రామ్స్ అయితే వచ్చింది. తర్వాత క్యాష్ కౌంటర్ దగ్గరకు వస్తే వాళ్ళు ఏమన్నారంటే, ప్యూరిటీ పర్సెంటేజ్ చెక్ చేయాలి అన్నారండి. యాక్చువల్గా అయితే ప్యూరిటీ పర్సెంటేజ్ 91.7 అయితే ఉంటుందంటండి. వాళ్ళు ఒక మాట చెప్పారండి, మేము అప్రాక్సిమేట్గానే ఇస్తాము, కరెక్ట్గా అయితే రాకపోవచ్చు అని చెప్పారండి. బయట కొన్ని షాప్స్ ఉంటాయి, ఈ బంగారం కరెక్ట్గా ప్యూరిటీ చెక్ చేస్తారు, వాళ్ళు ఇచ్చే టచ్ ఫామ్ తీసుకొని వస్తే మేము మీకు అమౌంట్ కరెక్ట్గా ఇస్తామని చెప్పారు. మేము బయట కొనుక్కొని ఒక షాప్ దగ్గరికి అయితే వెళ్ళామండి. దాన్ని స్కిన్ టెస్ట్ అని అంటారు, టచ్ ఫామ్ అంటారు, ప్యూరిటీ పర్సెంటేజ్ చెకింగ్ అంటారు. మేము పాత బంగారం ఇస్తే వాళ్ళు చెక్ చేసి 89.54% మాత్రమే ఉంది, ఉండాల్సింది 91.7 ఉండాలి, కానీ ఇంత తగ్గింది అని చెప్పారండి. అది బాగా తెలిసిన అతని దగ్గర చేయించాము ఆ చైను. కాపర్ పర్సెంటేజ్ అయితే 9.58 ఉందండి, జింక్ 0% ఉంది, సిల్వర్ 0% ఉంది. వాళ్ళు ఇచ్చిన టచ్ ఫామ్ తీసుకొని మళ్ళీ ఖజానాకి వచ్చామండి. అక్కడ వాళ్ళు ప్యూరిటీ పర్సెంటేజ్ని బట్టి 23.387 ఉన్నదాన్ని 20.1 గ్రామ్స్కి అయితే ఫైనల్ చేశారండి. ఆ రోజు బంగారం రేటు 6,740 రూపీస్ అయితే ఉందండి. మేము టెస్ట్ ఫామ్ చేయించింది 5/8/2024 అండి. 20 గ్రామ్స్కి ఆ రోజు గోల్డ్ రేట్ ప్రకారం అయితే 1,35,474 రూపీస్ అయితే వచ్చిందండి. అది కూడా బాగా తెలిసిన వాళ్ళ దగ్గర చేయించిన చైన్ అండి ఇది. ప్యూరిటీ చెక్ చేసి అతన్ని అడిగామండి. 91.7 ఉండాల్సింది 89.54కి వచ్చింది, చాలా వేరియేషన్ ఉందని అడిగితే ఆయన ఏమన్నారంటే, ఈ చైన్ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర చేయించారా అంటే అవునని చెప్పాము. చాలా బెస్ట్ అండి, 89 పాయింట్ అంటే చాలా ఎక్కువే వచ్చినట్టు. ఆయన ఏమన్నారంటే, నిన్న ఒకళ్ళు ఇలాగే 24 గ్రామ్స్ చైన్ అయితే తీసుకొచ్చారు, వాళ్ళకి ఇంకా చాలా తగ్గిందండి, 17 గ్రామ్స్ వరకే వచ్చిందని చెప్పారండి. దాని ప్రకారం చూసుకున్నా కానీ వాళ్ళకి 1,14,580 రూపాయలు అయితే వచ్చిందండి. మనకి బాగా తెలిసిన వాళ్ళ దగ్గర చేపిస్తేనే 24 గ్రాముల నుంచి 20 గ్రాములకు వచ్చిందండి. కొంత పరిచయం ఉన్నా లేదా కొత్త వారి దగ్గరికి వెళ్ళినా కానీ బంగారంలో చాలా తేడా అయితే వస్తుందండి. గోల్డ్ షోరూంలో మేము 2019లో అయితే చిన్న పాపకి పెద్ద పాపకి ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నామండి. పాత బంగారంలోనే 3 రకం అండి. ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ బ్యాక్ గోల్డ్ షోరూంలో కనుక మనం బంగారం తీసుకొని ఉన్నట్లయితే అది ఇప్పుడు మార్చుకోవాలంటే దాని వాల్యూ ఎంత ఉంటుందో చూద్దామండి. నాకైతే కరెక్ట్గా గుర్తులేదండి. 3.6 లేదా 4 గ్రామ్స్ లోపే అండి. పిల్లలిద్దరికీ కూడా ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. 2019లో అయితే తీసుకున్నానండి. 2 జతలు గోల్డ్ ఇయర్ రింగ్స్కి మేము కట్టిన అమౌంట్ 10,040 రూపాయలు అయితే కట్టండి. అమౌంట్ ఇయర్ బాగా గుర్తుందండి. ఈ అమౌంట్ ఏంటంటే 40 రూపీస్ ఇంకెందుకు 10,000 తీసుకోండి అని చెప్పి నేను అడిగాను. అందువల్ల నాకు ఈ రేట్ అయితే బాగా గుర్తుందండి. పిల్లలిద్దరికి కొత్త ఇయర్ రింగ్స్ తీసుకుందామని ఫిబ్రవరి 2024లో వెళ్ళామండి షాప్కి. మేము ఎక్కడైతే ఇయర్ రింగ్స్ తీసుకున్నామో అదే షాప్లో ఆ పాత బంగారాన్ని మార్చడానికి వెళ్ళామండి. మళ్ళీ ఇదే ప్రాసెస్ అండి, కరిగించటం, డస్ట్ తీసేయటం ఇలా అంతా చేశాక 3.180 అయితే వచ్చిందండి. దీనికి ఆ రోజు రేటు ప్రకారం అంటే 2024 ఫిబ్రవరిలో అండి 5,710 రూపీస్ అయితే పడింది. దాని ప్రకారం 18,157 రూపాయలు అయితే ఇచ్చారండి. సో మేము కొన్నది ఆ రోజు 10,040 రూపాయలకి, మాకు వచ్చిన అమౌంట్ 18,157 రూపాయలండి. గోల్డ్ షోరూంలో కనుక మనం బంగారం కొంటే దాన్ని మార్చాక కూడా ఎక్కువ నష్టం అయితే జరగదండి. మనకి గోల్డ్ స్మిత్ దగ్గర అయితే ఎక్కువ గ్రామ్స్ అయితే తేడా వస్తుందండి. గోల్డ్ షోరూంలో అయితే మిల్లీ గ్రామ్స్లో తేడా వస్తుంది. మనకు డబ్బులు ఎంతో కష్టపడితే కానీ రావు, కాబట్టి వీలైనంత వరకు గోల్డ్ షోరూంలోనే బంగారం కొనడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్ బాయ్.